ఏమైంది నన్ను బ్లాక్ చేసినావు? నువ్వు నన్ను కర్రోడా కర్రోడా అని ఎక్కిరిస్తున్నావు కదా, దానికి బ్లాక్ చేసిన. అయితే బ్లాక్ చేస్తే తెలగైనా? కవర్ సంఘాన్ని చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడనమాట. అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మగోడు కూడా అవకాశం ఇస్తుంది. ఇదైతే పక్కా నిజము. సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి తోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. మీ ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటారా? ఎందుకు లవ్ చేస్తావా నన్ను? పెగులు తీసి మెడలో వేసి అడుగుతాం బిడ్డ అని అంటారు. అవసరమా? ఈ పని అయిందో నువ్వు చూసుకో. ఏందయ్య సామి ఇట్టగాస్తాంది, ఊపేస్తా ఉంది సితరాల ఉయ్యాల. నీ మొగుడు కొడతాడా నిన్ను? అంత సీన్ లేదమ్మా. మొన్న హార్పిక్, ఆ డ్రమ్ము, ఆ లోయలు, ఆ ఇన్స్టెంట్లన్నీ చూసినాక నన్ను గట్టిగా పేరు పెట్టే పిలుస్తలేడు తెలుసా? ఓ మై గాడ్. డిపి చూస్తే బాగుంది కదా సర్లే అని రిప్లై ఇచ్చినాక నేనన్నా మీ ఇప్పుడు ప్రజెంట్ పిక్ ఫోటో పెట్టండి అని చెప్తే సరే అని చెప్పేసి సెల్ఫీ తీసి పెట్టిండు. ఎట్లున్నాడంటే పెద్ద చప్రిగాని లెక్కున్నాడు. عندي خوش فصلة يا أخي تفوز والله خوش. Please watch till end. ఇక మొదలెడదామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో ఐ వాజ్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్. అందులో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అడిగాడంట, మీరు జీన్స్ వేసుకుంటారు కదా జిప్ ఎందుకు ఉంటుంది అసలు అని అడిగితే తన ఆన్సర్ ఏముంటుంది తెలుసా? నిప్పల్స్ మీకు కూడా ఉంటాయి కదా, మీకు ఏమన్నా పాలు ఇట్ట తయారయ్యేమే మీరంతా. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రెండ్ వేసుకోవాలంటే ఏం చేయండి తెలుసా? ఈ పెరుగు బెండకాయ సాంబార్ కలుపుకొని తినండి. ఇప్పుడు ఎవరు ఉండరు గ్యాస్, మీరు ప్రశాంతంగా తినొచ్చు. ఓ మై గాడ్. ఏమే నువ్వు నాకు కావాలి. గంటకు 1500. మీ దగ్గర తిరగడానికి డబ్బులు లేవా? ఇమోషనల్ డ్యామేజ్. అయితే ఇలా తిరగండి, లేకపోతే ఇలా తిరగండి, లేకపోతే పిచ్చండి ఇది. మా నాన్న తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒకరిని ఆన్లైన్లో లవ్ చేసి 10 లక్షలు ఇచ్చింది గాయస్. వాడేమో ఇప్పుడు ఆ అమ్మాయిని బ్లాక్ చేశాడు, డబ్బులు రిటర్న్ ఇస్తలేడు. ఆ పిల్ల ఏం చేయాలి ఇప్పుడు? ఈ నెక్లెస్ ఎవడు కనిపిస్తావని పెళ్లి చేసుకుంటాం, ఈ నెక్లెస్ ఎవడు కనిపిస్తావని పెళ్లి చేసుకుంటాం. బాత్ సయ్యే. కొత్తగా పెళ్ళైన నా బాయ్ ఫ్రెండ్ మా ఇంటికి వస్తున్నాడు ఫర్ ది ఫస్ట్ టైం. ఏం చేయాలి?
సంబడి ఈజ్ ఊకే ఆస్కింగ్ మీ చెల్లె వేరే కప్ప ముఖం వేసుకొని మీ చెల్లె వేరట. నేను అప్పుడప్పుడు టాక్సిక్గా ఉంటా, దాన్ని భరించాలి. నా మీద టాక్సిక్గా ఉండకూడదు. నేను అనుమానిస్తా, వాడు నన్ను అనుమానించకూడదు. నేను కొట్టినా వాడు నన్ను కొట్టకూడదు, నేను తిట్టినా వాడు నన్ను తిట్టకూడదు. ఓకేనా? అయ్యి పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. నీ బాయ్ ఫ్రెండ్ని అడుగు, నేను ఇంకో అమ్మాయి నీకు మెసేజ్ చేస్తే సేమ్ టైంలో నువ్వు ఫస్ట్ ఎవరికి రిప్లై ఇస్తావు అని, నీకే ఇస్తా అని చెప్తాడు. అప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చు ఆ ఇంకో అమ్మాయి ఎవరు అనేసి. అరే మామ, నీ గుండె మీద ఒట్టేసుకొని చెప్పు మామ, నువ్వు ఆంటీలు ఎంతమందిని పెరుగు తినే వాళ్ళని అడుగుతున్నా, అసలు పెరుగు ఏం బాగుంటుందని తింటున్నారు, అందులో ఏముందని తింటున్నారు, అది చాలా చల్లగా తెల్లగా, అసలు దాని టేస్ట్ ఏం బాగుంటుందని తింటున్నారు. నా బాధలకి వర్షమే కరిగి కిందన పడుతుంది. మీ అబ్బాయిలు మాత్రం ఒక్కరు పడట్లేదు. నాకు ఆ సీన్ లేదనే కదా మీరు అందరు అనేది. నిజమేలేండి, నాకేం సీన్ లేదు, వర్షం కూడా పడుతుంది, కానీ మీరు మాత్రం పడకండి. మీ అందరికి దండం పెడతాను, ఇక్కడ నుంచి ట్రోలింగ్ ఆపేయండి. అసలు ఈ ట్రోలింగ్ గురించి నాకు ఏం మాట్లాడో కూడా నాకు అర్థం కావట్లేదు. గుచ్చి 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 అన్ని అడుగుతారు. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడేది ఒకటి పక్కన పెట్టేసి నేను అది ఇది మాట్లాడి రెండు కలిపేసి మీరు వీడియో ఎట్టబడితే మీరు అట్లా వేసుకుంటున్నారు. అంటే చిన్న చిత్కోలంటే మీకు అంత ఇదినా, అంత చులకనా? అరే రామ్ గోపాల్ వర్మ గారికి చెప్పాను, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని ఇంత కమిట్మెంట్ అడిగారని చెప్పాను. దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. కోల్పోవడానికి ఏముందండి, నాకు పెద్దగా కోల్పోవడానికి ఏముంది, జీవితమే సంఖ్య నాకు. కోల్పోతాను చెప్పండి, ఆరోపణలు లేదా నాకేమైనా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా, పెద్ద సెలబ్రిటీ అన్న పేరు నేముందా? ఇక ఈ కమిట్మెంట్ మీద ఈ ట్రోలింగ్స్ ఆపేస్తే బాగుంటుంది.